ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రస్తుతం కనబడుతున్నటువంటి తాజా పరిణామాలు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతా ఉంది. పాదయాత్రలో కొంత ఉద్రిక్తత కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాదయాత్రలో కొంత ఇష్యూస్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరికృష్ణ అందుబాటులో ఉన్నారు. హరికృష్ణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేపట్టిన ఏదైతే హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఏదైతే ఉందో ఆ పాదయాత్ర అయితే కొనసాగుతుంది. ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఇటు ఫైయింగ్ లైన్ వద్ద ఇటు సింగరేణి కార్మికులతో ఇటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఇటు గేట్ మీటింగ్ ప్రారంభించారు. ఆ గేట్ మీటింగ్ లో కూడా ఇటు ప్రభుత్వం సింగరేణి కార్మికులు ఏ విధంగా అలవెన్స్ ఇస్తుంది, ఏ విధంగా మోసం చేస్తుంది అనే దాని మీద కూడా ఇటు రేవంత్ రెడ్డి అయితే ఒక పక్క ఇటు సింగరేణి కార్మికులకు సంబంధించి కూడా ఇటు ఫైక్ లైన్ వద్ద ఆ గేట్ మీటింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇటు అక్కడి నుండి ఏదైతే గేట్ మీటింగ్ కొనసాగుతుంది ఆ గేట్ మీటింగ్ అనంతరం కూడా అక్కడ నుండి నేరుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న ఇటు అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుంటున్న ఆ యొక్క పాదయాత్ర. అయితే ఈ యొక్క జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ సెంటర్ వద్ద కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన కార్నర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేశారు. అక్కడే రేవంత్ రెడ్డి అయితే అక్కడ కార్నర్ మీటింగ్ లో ఉద్దేశించి కూడా ఇటు కార్యకర్తలను ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఇటు అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన కటౌట్ కావచ్చు, ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏ క్రమంలో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇటు అంబేద్కర్ విగ్రహం వద్దకు రావడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రావడం వల్ల అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడే మొన్న ఏదైతే ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వచ్చిన నేపథ్యంలో కూడా జయశంకర్ భూపాల్ జిల్లాలో అయితే ఆ కేటీఆర్ సంబంధించిన ఫ్లెక్సీలను అయితే ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలు ఉన్న నేపథ్యంలో అక్కడే కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే క్రమంలో అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు అయితే ఇటు ఘర్షణ వాతావరణం నెలకొంది. మాట పెరిగి కూడా ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్న పరిస్థితులు అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే వెలుగు చూసినా కూడా చెప్పచ్చు. అయితే మొత్తంగా కూడా దీనికి సంబంధించి కూడా గత 2 రోజుల క్రితమే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణ కూడా ఇప్పటికే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ చైర్మన్ కావచ్చు, ఇటు మున్సిపల్ అధికారులకు కూడా కొన్ని వినతి పత్రాన్ని సమర్పించారు. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్ర ఉన్న నేపథ్యంలో అక్కడ అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వాలి. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నాయి, వాటిని తొలగించి మా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకోవడానికి కూడా మాకు అనుమతులు ఇవ్వాలంటూ కూడా గత 2 రోజుల క్రితమే గండ్ర సత్యనారాయణ కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు కూడా స్పందించకపోవడం వల్ల అయితే ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అయితే భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో పాటు ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు కూడా ఆడికి రావడం అయితే కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. అయితే మాట పెరగడంతో కూడా ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఏదైతే దాడి చేయని నేపథ్యంలో అయితే ఒకరినొకరు అయితే పిడుగుతులు గుద్దుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీంతో ఈ గొడవను కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు అయితే లాఠీచార్జ్ చేశారు. అయితే ఈ లాఠీచార్జ్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మోచే నీళ్లు తాగుతున్నారు పోలీసులు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే అంబేద్కర్ కూడలతో కూడా రోడ్డుపై పిడాయించి కూడా పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇటు గండ్ర వెంకటరామరెడ్డి సంబంధించి కూడా కొంత నినాదాలు చేశారు, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా నినాదాలు చేశారు. అయితే దీంతో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు తలకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా సెల్ టవర్ ఎక్కి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లా అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. 5:30 6 గంటల మధ్య 6 గంటల ప్రాంతాన్ని అయితే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం అయితే కార్నర్ మీటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రణయ్.
అదేవిధంగా మొన్ననే కేటీఆర్కి సంబంధించినటువంటి బహిరంగ సభ కూడా ఒకటి జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం, బహిరంగ సభలో మాట్లాడడం మనం ప్రధానంగా చూసాము. దాంతో పాటుగా ఈరోజు సెల్ టవర్ ఎక్కి కూడా కాంగ్రెస్ నేతలు అక్కడ ధర్నా చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా పోలీసులు కొంత లాఠీచార్జ్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎందుకు ఏం జరిగింది, అసలు అక్కడ ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం ఏంటి? మొన్న గండ్రా వెంకటరమణారెడ్డి మాట్లాడినటువంటి మాటలకే కాంట్రవర్సీగా ఈరోజు ఈ విధంగా చర్యలు పడ్డాయా? అంటే ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు ఘర్షణలు పెట్టుకున్నారా? ప్రణయ్ అయితే ఈ నెలల 22వ తారీఖు రోజు అయితే ఇటు రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాల్ జిల్లాలో ముందస్తుగా పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేవణ మండలం కోటంచలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కూడా అక్కడ నుండి నేరుగా చిట్టాల మండలం నుంచి కూడా ఒక రోజు పాదయాత్ర కొనసాగింది. ఆ పాదయాత్ర కొనసాగిన తర్వాత కొంత విరామం ఇచ్చారు. ఆ విరామం తర్వాత 23వ తేదీన కూడా ఇటు ఐటీ పురపాలక శాఖ మంత్రి కూడా ఇటు భూపాలపల్లి జిల్లాలో పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇటు శంకుస్థాపనకు సంబంధించి కూడా ప్రారంభించారు. బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఆ బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి మీద కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే మొత్తంగా కూడా ఒక రోజు ముందే రేవంత్ రెడ్డి పర్యటన జరిగిన తర్వాత కూడా ఈ రోజు మరోసారి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే రేవంత్ రెడ్డి పాదయాత్ర జరిపేందుకు కూడా నిర్ణయించారు. ఆ నేపథ్యంలోనే ఇటు పైంక్లై నుండి కూడా ఒక పాదయాత్ర కొనసాగుతోంది. ముందుగా సింగరేణి కార్మికులతో ఇక్కడ పైంక్లైన్ ల గేట్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆ నేపథ్యంలో సాయంత్రం వరకు అయితే ఆ పాదయాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లాకి చేరుకున్న నేపథ్యంలో అక్కడ కార్నర్ మీటింగ్ పెట్టాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే నిర్ణయానికి వచ్చిల్లు. ఆ నేపథ్యంలోనే అక్కడ భారీ కటౌట్లు అయితే ఏర్పడుతున్నాయి. ఆ కటౌట్ల విషయంలో ఏదైతే ఫ్లెక్సీల విషయంలో అయితే ఈ గొడవ చోటు చేసుకుంది. అయితే ఆ పోలీసులు కూడా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇటు పార్టీకి పార్టీకే ఏదైతే ప్రభుత్వానికే ఇటు వత్తాసు పలుకుతున్నారు, మా పని లాఠీచార్జ్ చేస్తున్నారు, వాళ్ళని ఏమంటలేరంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా అంబేద్కర్ కూడలి వద్ద కూడా ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు చెప్పే వివరణ ఏంటంటే అక్కడ గొడవ జరుగుతున్న నేపథ్యంలో గొడవను కంట్రోల్ చేయడానికి మేము లాఠీచార్జ్ చేసామంటూ కూడా పక్క పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. అదే గత ఈ నెలలో ముగ్గురు పార్టీలకు సంబంధించిన నేతలు ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇటు బండి సంజయ్ కావచ్చు, ముగ్గురు నేతలు వచ్చిన నేపథ్యంలో కూడా భారీ కటౌట్లు కావచ్చు, ఇటు ఫ్లెక్సీలు కావచ్చు, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కూడా అయితే భారీగా ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు రేవంత్ రెడ్డి ఆ పాదయాత్ర ఉన్న నేపథ్యంలో కార్నర్ మీటింగ్ ఉన్న నేపథ్యంలో కూడా 2 రోజుల క్రితమే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణ కూడా ఇప్పటికే మున్సిపాలిటీ వాళ్లకు వినతి పత్రం ఇచ్చారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఫ్లెక్సీలను తొలగించాలి, మా అధినేత వస్తున్నాడు, మా పాదయాత్ర సాగుతుంది, ఆ పాదయాత్ర సంబంధించి కూడా ఇక్కడ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము, ఆ కార్నర్ మీటింగ్ లో మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామంటూ కూడా ఒక వినతి పత్రం ఇచ్చాడు. దానికి సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే మున్సిపల్ సంబంధించిన వైస్ చైర్మన్ కొత్తారి బాబు రావడం, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా రావడం, ఇటు వారి మధ్య ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు కూడా మధ్య ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.